నన్ను సొంతం చేసుకోవడానికి నాకు బంగారం ఆశ చూపించాడు. ఇదిగో ఈ ఉంగరం. నువ్వు తమ్ముడి మీద మోపిన నిందని అందరూ నమ్మే ఆయుధం నా దగ్గరుంది. ఈ నెక్లెస్. రే దీపక్, రాధిక మెళ్ళో ఉన్న నెక్లెస్ నా నెక్లెస్ లా ఉందేంటి? కొంపదీసి నువ్వుగాని ఇచ్చావా? నీ నెక్లెస్ నేనెందుకు ఇస్తాను మమ్మీ? దీపక్ ఇచ్చాడు. చెప్పు దీపక్, ఇవిచ్చింది నువ్వు కాదా? ఏంటి రాధిక, నీ ప్లాన్లు మా మావయ్య ఏదో వర్కౌట్ కాలేదని నా మీద ప్లాన్ చేస్తున్నావా? ఈ నగలిచ్చింది మా మావయ్య అని ఆ రోజు మీడియా ముందు నువ్వే చెప్పావు, మర్చిపోయావా? సూర్యప్రతాప్ గారు నా మీద అత్యాచారం చేయబోయారు. పోనీ రాత్రి నువ్వు చేసిన చాటింగ్ అబద్ధమా? చాటింగా? నేను నీతో చాట్ చేయడం ఏంటి? అవునా? ఈ మెసేజ్ చదవండి. వద్దొద్దు, ఈ మెసేజ్ను మీరు చదవడం అంత బాగుండదు. ఇంకెవరినైనా చదవమనండి. నేను చదువుతాను, ఇటువంటి. దీపక్, హాయ్ స్వీటీ, ఏం చేస్తున్నావు? రాధిక. స్వీటీ ఏంటి దీపక్? రాధిక అని పిలు. అయినా ఈ టైంలో నాకు మెసేజ్ చేసావేంటి? అర్ధరాత్రి 12:30 నీకు మెసేజ్ చేయడానికి ఏ టైం అయితే ఏంటి నాటి? దీపక్, మాట్లాడేలా అయితే కొంచెం పద్ధతిగా మాట్లాడు, లేదంటే నీ నెంబర్ బ్లాక్ చేసేస్తాను. నీ చూపులతో నన్నెప్పుడో బ్లాక్ చేసేసావు డార్లింగ్. అయ్యో మందారం. మావయ్య, మావయ్య ఇది అంతా అబద్ధం మావయ్య. అసలు నేను ఈ రాధికకి ఏ మెసేజ్ చేయలేదు మావయ్య. ఈ రాధిక ఏదో ప్లాన్ చేస్తుంది మావయ్య, నన్ను నమ్మండి మావయ్య. రాజు, ఇంకా ఉన్నాయి చూడు రాజు. అలాగే, ఇటువంటి అమ్మాయి గారు. చూడు 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 దీపక్, ఏ తోడు లేని ఒంటరిదాన్ని నేను. నాకు నా బాబాయ్ ప్రపంచం, నీకు భార్య కొడుకు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి నన్ను వదిలేయి. పాపం, మనం కలవడానికి నా భార్య కారణమైతే దాన్ని చంపేస్తాను. ఉవ్వా! ఇక నీ బాబు అంటావా? వాడు తండ్రి లేకుండా ఎలా బతుకుతాడు? కాబట్టి వాడికి తండ్రినవడానికైనా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అయ్యో అయ్యో మందరం వద్దు. నా జీవితం అన్యాయం అయిపోయింది. దేవుడా, పెద్దయ్యా. ఇలా ఫోన్లో అయితే నా మనసు నీకు అర్థం కాదు. మనం కలిసి
అన్నీ ఓపెన్గా మాట్లాడుకుందాం. ఆలోచించి 5 నిమిషాల్లో నీ నిర్ణయం చెప్పు. నేను ఆలోచించకుండా 1/2 నిమిషంలో నీ ముందుంటాను. రాజు, ఆ చివరి మెసేజ్ కూడా చదవండి. అయ్యో, ఐ లవ్ యూ డియర్. ఐ మిస్ యూ డియర్. అయ్యో, ఉమ్మా 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 అయ్యో, ఉమ్మా 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 ఉమ్మా. ఆపండి. ఏంటి దీపక్ బాబు ఇది? నేను నీకేం ద్రోహం చేశాను? నేను నీకేం తక్కువ చేశాను? మీరెన్ని కుట్రలు పన్నినా, కుతంత్రాలు చేసినా మిమ్మల్ని వదులుకోవాలని నేనొక్కసారి కూడా అనుకోలేదు. కానీ మీరు మాత్రం వేరే ఆడదాని కోసం నన్ను చంపడానికి సిద్ధమైపోయారు. నేనేం అన్యాయం చేశాను దీపక్ బాబు? నేనేం అన్యాయం చేశాను? ఏ మందరం, ఆపు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడుకో. ఇదంతా అబద్ధం. ఇదంతా అబద్ధమైతే నీ ఫోన్ ఇవ్వు దీపక్. నువ్వు మెసేజ్ చేసుంటే నీ ఫోన్లో కూడా ఉండుండాలి కదా. అవునరా దీపక్, నీ ఫోన్ ఇవ్వరా. ఇస్తాను, నాకేం భయం. తీసుకోండి. పెద్దయ్య, రాధిక గారు చెప్పింది నిజమే పెద్దయ్య. మన దీపకే ఆవిడికి మెసేజ్ చేశాడు. సూర్యప్రతాప్ గారు, నిజంగా దీపక్కే మెసేజ్ చేశాడు. అప్పటికి చెప్పి చూశాను, అయినా వినలేదు. అందుకే మీకు చెప్దామని వచ్చాను. మావయ్య, అబద్ధం మావయ్య. నేనేం మెసేజ్ చేయలేదు మావయ్య. నిజం మావయ్య. అయితే ఈ మెసేజ్ ఎవరు చేశారు? నీ ఫోన్ నువ్వు తప్ప ఇంకెవరు వాడతారు? ఇప్పుడేం చేయాలో మీ అమ్మనే చెప్పమని చెప్పు. నానా, అత్తయ్య ఆల్రెడీ చెప్పారు కదా నాన్న. ఈ అమ్మాయి చెప్తున్నట్టు ఆ తప్పు దీపకే చేసుంటే నువ్వు కాదు, నేనే వీడి తోలు తీస్తాను, చెప్పుతో కొడతాను. వారం రోజులు తిండి నీళ్లు ఇవ్వకుండా కొవ్వు కరిగేలా చేస్తాను. ఇప్పుడు నీ కొడుకే తప్పు చేశాడని రుజువైంది. ఆ చెప్పుతో నువ్వు కొడతావా, నన్ను కొట్టమంటావా? తోలు నువ్వు తెస్తావా, నన్ను తీయమంటావా? నాన్నా, ఏ తల్లికైనా తన బిడ్డని చెప్పుతో కొట్టే అవకాశం వస్తే ఎలా కొడుతుంది నాన్నా? మీరే కొట్టండి నాన్నా. ఆ వద్దు వద్దు తమ్ముడు, నేనే కొడతాను, నేనే కొడతాను, నేనే కొడతాను. సారీరా దీపక్, నిన్ను ఎవరో చెప్పుతో కొట్టే కంటే తల్లిగా నేను కొట్టడమే సేఫ్ అనిపించింది. నానా, అత్తయ్య చెప్పుతో కొట్టారు కాబట్టి తోలు తీయడానికి అత్తయ్య దగ్గర బెల్ట్ ఉండదు కాబట్టి ఆ పని
మీరు చెయ్యండి నాన్న. రాజు ఆ, హ్మ్. తీసుకోండి పెద్దయ్య. నీలాంటి పశువులకి బుద్ధి రావాలంటే ఈ పని చేయక తప్పట్లేదురా. నిన్ను- మావయ్య నువ్వు పరువు తీస్తావరా? ఆ? ప్లీజ్ మావయ్య 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 అయ్యో నేను ఏ మెసేజ్ చేయలేదు మావయ్య. ప్లీజ్ మావయ్య నన్ను కొట్టకండి ప్లీజ్ మావయ్య. అయ్యో తమ్ముడు కొట్టదు తమ్ముడు. నీ దెబ్బలు తిన్నా గానీ చేయలేదు అంటున్నాడంటే నిజంగానే వాడు చేసుండడు తమ్ముడు. అబద్ధం చెప్తారా నువ్వు? ఆ? ప్లీజ్ మమ్మీ తమ్ముడు మావయ్య తమ్ముడు మావయ్య, అయ్యో మావయ్య, వద్దు మావయ్య. అబద్ధం చెప్తావా? సుమా, బావగారు వీడి అమ్మ చెప్పినట్టే వీడికి వారం రోజులు అన్నం పెట్టద్దు, మంచినీళ్ళు కూడా వద్దు. అలాగే బావగారు. రాధిక, ఇక మీదట ఈ ఇంటి నుంచి గాని వీడి నుంచి గాని నీకెలాంటి ఇబ్బంది ఎదురవ్వదు. వీడు చేసిన ఏదో పనిని వీధిలో పెట్టి మా పరువు తీయకుండా ఇంటికొచ్చి చెప్పినందుకు థ్యాంక్ యూ. ఛీ! దీపక్ లేరా? జాగ్రత్త, అమ్మా. మెల్లగాలే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. బాయ్ రూపా, బాయ్. అయ్యయ్యో, ఇక్కడ కూర్చోరా. కూర్చో కూర్చో. అయ్యో, అమ్మా అయినా ఏంట్రా ఇది? అన్నిసార్లు అడిగాను కదా నువ్వు చేసావా అని. చెప్తే నేనేదోలా కవర్ చేసి ఉండేదాన్ని కదా. ఆ దొంగ మొహం చూడేలా ఇరికించిందో. నిజంగా నాకేం తెలియదు మమ్మీ. అయినా నైట్ అంతా చేతులు కాలి అని బాధపడుతుంటే తనకి మెసేజ్ ఎలా చేస్తాను మమ్మీ? మరి నీ ఫోన్లో మెసేజ్లు అబద్ధం కాదు కదరా దీపక్. అయ్యో అయ్యయ్యో, కనీసం కనికరం కూడా లేకుండా ఎలా కొట్టాడో చూడు. నువ్విచ్చిన ఐడియానే మావి ఫాలో అయ్యాడు. లేదంటే 2 చంపదెబ్బలు కొట్టి వదిలేసి ఉండేవాడు మమ్మీ. నాకేం తెలుసు దీపక్ నువ్వే చేసుంటావని. ఆయన నిన్నడిగి కన్ఫర్మ్ చేసుకున్నాకే కదా నేను ఈ ఐడియా ఇచ్చింది. అత్తయ్య ఆల్రెడీ చెప్పారు కదా నాన్న. అత్తయ్య చెప్పుతో కొట్టారు కాబట్టి తోలు తీయడానికి అత్తయ్య దగ్గర బెల్ట్ ఉండదు కాబట్టి ఆ పని మీరు చెయ్యండి నాన్న. ఆ రాజుగాడు రూపలైతే అన్ని ఆర్డర్లు గుర్తు చేసి మరీ కొట్టించారు. వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు మమ్మీ. మేం చేసిన ఈ చిన్న వాటికే మీరు మమ్మల్ని వదిలిపెట్టకూడదు అంటే
మీరు మా నాన్నని అమ్మని చంపాలని చూసినందుకు మిమ్మల్ని మేమేం చెయ్యాలి? పెద్దయ్య గారిని చంపడానికి షూటర్ని ప్లాన్ చేసినందుకు మిమ్మల్ని మేమేం చేయాలి? షూటర్ని మేం ప్లాన్ చేయడం ఏంటి? మాకంతా తెలుసు దీపక్. మీకెలా అయినా బుద్ధి చెప్పాలనే ఈ మెసేజ్లో స్క్రిప్ట్ ప్లాన్ చేశాం. కావాలంటే మిమ్మల్ని ఇద్దరిని షూట్ చేసి పడేసేలా మేం ప్లాన్ చేసి ఉండొచ్చు. కానీ మా ప్రయత్నం మిమ్మల్ని చంపడం కాదు, మిమ్మల్ని మార్చడం. మార్చడం అంటే కూడా లైఫ్ టైం మార్చడం కాదు. మా అమ్మ విషయంలో మీరు చేసిన తప్పు మా నాన్నకి తెలిసేంత వరకు మీరు బాగుండాలి. తెలిసిన రోజు ఎలాగో మీ ఆఖరి రోజని మీకు తెలుసు, మాకు తెలుసు. అంటే ఇదంతా మీరాడిన డ్రామా అన్నమాట. మేమాడిన డ్రామానే, కానీ ప్రూఫ్స్ లేవు. అసలు నా ఫోన్ నుంచి ఎలా మెసేజ్ చేసావు? అదెలా అంటే థ్యాంక్ యూ. ఇలా చేశాం. నా ఫోన్ నుంచి రాధికకి మెసేజ్లు పంపించి నన్ను ఇరికించారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఓ అత్తయ్య, అత్తయ్య, తినడానికి ఏం తీసుకురావాలా అని అడగడానికి వచ్చాను. అదే అత్తయ్య, మీకు నిన్న గుళ్ళో చేతులు కాలాయి కదా. ఎలాగో మీరు తినలేరు కాబట్టి మీకు నేను తినిపిస్తాను. మీకేం కావాలో చెప్పండి అత్తయ్య. మందరం, నాకు మాత్రం నాటుకోడి పులుసు రాగి సంగటి చేసుకొనిరా. బాగా ఆకలిగా ఉంది. రాత్రి నుంచి ఏమీ తినలేదు. అదేంటి దీపక్ బాబు, ఈ ఇంట్లో మీకు ఫుడ్ పెట్టకూడదని పెద్దయ్య గారు చెప్పారు కదా, మీరు మర్చిపోయారా? నేను అడిగింది అత్తయ్యని మాత్రమే. వెరీ గుడ్. ఏయ్, నా కొడుకు తినకుండా నేనెలా తింటాను? నాకు ఏం అవసరం లేదు. సరే, మీ ఇష్టం అత్తయ్య. మంచి నిర్ణయం తీసుకున్నారు అత్తయ్య. తప్పు మీరిద్దరూ చేస్తే శిక్ష మాత్రం ఒక్కరికే పడింది అనుకున్నాను. ఇప్పుడు మీకు మీరే శిక్ష విధించుకుని చాలా మంచి పని చేశారు. మామూలుగా అయితే నిన్న మీరు చేసిన దానికి ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి. కాదు 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 కాదు, ఈ భూమి మీద నుంచే పైకి పంపించేయాలి. కానీ అలా ఎందుకు చేయలేదో తెలుసా? అత్తయ్య, తెలియకపోతే నేను చెప్తాను. మా నాన్న మా అమ్మని నిరపరాధిగా ఈ ఇంటికి తీసుకొచ్చేంత వరకు మీరు ఈ ఇంట్లోనే ఉండాలి. మీరెన్ని కుట్రలు పన్నినా మా అమ్మా నాన్న కలవకుండా ఆపడం మీ తరం కాదు. వాళ్ళిద్దరినీ మేం కలుపుతాం. మా నాన్నే మా అమ్మని ఇంట్లోకి తీసుకొచ్చేలా, మా నాన్న చేతే మిమ్మల్ని బయటికి గెంటించేలా చేయకపోతే నా పేరు రూపనే కాదు, పదరాజు. మమ్మీ, ముందు వీళ్ళని చంపేద్దాం. వీళ్ళే కదా మనకు అడుగడుగున అడ్డుపడుతుంది. తొందరపడకు దీపక్. మనం తొందరపడిన ప్రతిసారి మనకే దెబ్బ తగులుతోంది. ఈసారి దెబ్బ మనం ఆలోచించి కొట్టాలి. అసలు ఈ గొడవకంతా కారణం రాధిక.
ముందు దాన్ని లేపేయాలి. మమ్మీ, మన ముందున్న వాళ్ళని వదిలేసి రాధికని టార్గెట్ చేయడం ఎందుకు మమ్మీ? చెయ్యాలి దీపక్. నీకు చదరంగం తెలుసు కదా? తెలుసు మమ్మీ. చదరంగంలో రాజుని కొట్టాలి అంటే నేరుగా కొట్టలేం. ఆచితూచి అడుగేయాలి. సింహాన్ని, గుర్రాన్ని, ఏనుగుని, మంత్రిని ఇలా ఒక్కొక్కరిని చంపుకుంటూ పోతే తప్ప రాజుకి చెక్ పెట్టలేము దీపక్. ఇప్పుడు సిపాయే కదా అని రాధికని వదిలేస్తే రేపు ఆ సిపాయే మనకి చెక్ పెట్టే ప్రమాదం ఉంది. అందుకే ముందు రాధికని చంపేద్దాం. ఆ తర్వాత ఆ రాజు, ఆ రూప, అలా ఒక్కొక్కరిని అడ్డు తొలగించుకుంటూ వెళ్దాం. అప్పుడు రాజు అంటే మీ మావయ్య సూర్యప్రతాప్ ఒంటరివాడైపోతాడు. ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంటాడు. అప్పుడు మీ మావయ్యను లేపడం అంత కష్టమైన పనేం కాదు. నువ్వు చెప్పింది కరెక్టే మమ్మీ. దానివల్ల నేను చెప్పు దెబ్బలు తిన్నాను, బెల్ట్ దెబ్బలు తిన్నాను. నేను అనుభవించిన నొప్పి అది కూడా అనుభవించాలి మమ్మీ. వెంటనే రాధికని చంపేద్దాం. నువ్వెలా అంటే అలానే చేద్దాం దీపక్. వెంటనే రాధిక చావుకి ముహూర్తం పెడదాం.